తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం కోటపోలూరు పంచాయతీలోని 1956లో జన్మించిన ఇసినాక హర్షవర్ధన్ రెడ్డి రాజకీయ రణరంగంలోని తనకంటూ ఒక గుర్తు తెచ్చుకున్న వ్యక్తి ఇసినాక హర్షవర్ధన్ రెడ్డి. 2019లో చనిపోయిన తరువాత ఆయన సతీమణి హర్ష అన్న యువసైన్యం పేరుతోటి గ్రామంలోని ఎవరు చనిపోయినా వాళ్లకు ఆర్థికంగా 5,000 రూపాయలు సహాయం చేయటం, ఇంటికి వచ్చి మమ్మల్ని ఆదుకోవాలి అమ్మా అంటే నేనున్నాను అంటూ ధైర్యం చెప్పే వ్యక్తి ఇసినాక శ్రీవాణి. ఇసినాక శ్రీవాణి ఆధ్వర్యంలో ఇసినాక హర్షవర్ధన్ రెడ్డి జ్ఞాపకార్థంగా ఆయన కుమారుడు ఇసినాక విష్ణువర్ధన్ రెడ్డి పేరు మీద సూళ్లూరుపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఆర్ఓ వాటర్ ప్లాంట్ను స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ద్వారా శంకుస్థాపన చేయడం జరిగింది. హాస్పిటల్లోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. పై కార్యక్రమంకు మాజీ శాసనసభ్యులు సూళ్లూరుపేట నియోజకవర్గం తెదేపా ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, శరసనంపేటి విజయభాస్కర్ రెడ్డి, ఆకుతోట రమేష్, రాజసులోచనమ్మ, డేగా సుధాకర్ రెడ్డి, మాధవనాయుడు, గోపాలరెడ్డి మరియు ఇసినాక హర్షన్న యువ సైన్యం మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆ ఫౌండేషన్ ద్వారా చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా కష్టాల్లో ఉన్నా, హాస్పిటల్లో ఉన్నా, చదువైనా, ఏదైనా కానీ పెళ్ళైనా వాళ్ళందరికీ కూడా తన వంతు సహాయం తను అందిస్తూ వస్తూ ఉంది. ఈరోజు ప్రత్యేకంగా ఈనాటి ఈ హాస్పిటల్లో మనకు వచ్చే రోగాలన్నీ కూడా నీటి ద్వారా వస్తాయి అనే ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా ఈ హాస్పిటల్లో ఒక మంచి నీటి వసతి కల్పించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఆర్ఓ ప్లాంట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. సర్పంచ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగేందర్ రెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నాగేందర్ రెడ్డి గారు దయచేసి వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం.